మేం చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే వ్యభిచారం. మేం చేస్తే రాజకీయ పునరేకీకరణ, వాళ్ళు చేస్తే పార్టీ ఫిరాయింపు. మేం చేస్తే నీతి న్యాయం, అదే పని వాళ్ళు చేస్తే మోసం ద్రోహం. బీఆర్ఎస్ నాయకుల మాటలు చేష్టలు అచ్చంగా గురువింద గింజను గుర్తు చేస్తున్నాయి. తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆరే ఉద్యమ పార్టీని ఫక్తు పార్టీగా మార్చి తెలంగాణ రాజకీయాల్ని భ్రష్టు పట్టించారు. తన రాజకీయ స్వార్థం కోసం ఫిరాయింపుల అంటురోగాన్ని అంటించారు. 10 ఏళ్లలో 61 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని తన పార్టీలోకి లాగేసుకుని దుష్ట సంప్రదాయానికి తెరతీశారు. తెలంగాణను పచ్చిగా వ్యతిరేకించిన, దూషించిన వారిని ప్రభుత్వంలో చేర్చుకుని భ్రష్టు రాజకీయాలకు తెరలేపారు. ఇవాళ ఆయనే తన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై గుండెలు బాధేసుకుంటూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారన్న అభిమానమో మరేంటో తెలియదు కానీ 2014లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు. 63 ఎమ్మెల్యేల్ని గెలిపించారు. కానీ కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన కేసీఆర్ గాడి తప్పారు. పార్టీ ఫిరాయింపుల్ని అడ్డగోలుగా ప్రోత్సహించారు. మేం రాజకీయ పార్టీని నడిపిస్తున్నాం, సన్యాసుల మఠం కాదంటూ తెగించి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల్ని భూస్థాపితం చేయటమే లక్ష్యంగా పనిచేశారు. 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభాపక్షం మొత్తాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కనీసం రాజీనామాలు చేయించకుండానే తమ పార్టీలో కలుపుకున్నారు. మరింత బరితెగించి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి కొంతమందికి పార్టీ ఫిరాయింపు చట్టానికి వ్యతిరేకంగా మంత్రి పదవులు కూడా కేటాయించారు. టీడీఎల్పీని విలీనం చేసుకున్నప్పటికీ కేసీఆర్ ఆశ చావలేదు. రెండోసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని నిస్సిగ్గుగా తమ పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ బలాన్ని 88 స్థానాల నుంచి 105 స్థానాలకు ఎంచుకున్నారు. అంతేకాకుండా కేసీఆర్ తమ తప్పుల్ని గుడ్డిగా సమర్థించుకున్నారు. తామేం చేసినా తెలంగాణ ప్రయోజనాల కోసమేనని, ఇదంతా రాజకీయ పునరేకీకరణ అంటూ కొత్త నిర్వచనం చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలుంటేనే ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది. ఈ లెక్కన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా పాతిపెట్టిందే కేసీఆర్. 10 ఏళ్ల పాటు తన అధికారాన్ని వాడుకుని అడ్డగోలుగా ప్రవర్తించారు ఆయన. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదన్న సత్యాన్ని మర్చిపోయారు. ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామన్న భ్రమతో చెలరేగిపోయారు. కానీ టైంకు ఉన్న పవర్ ఏంటో కేసీఆర్ కు కూడా తెలిసొచ్చింది. 2023 ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చున్నారు. అధికారం చేజారగానే ఆయన కళ్లు తెరుచుకున్నాయి. తన మాటలతో తిమ్మిని బమ్మిని చేసే కేసీఆర్ కు ప్రజాస్వామ్యం, నీతి నియమాల్లాంటి మాటలు గుర్తుకొచ్చాయి. అన్యాయంగా తమ పార్టీ ఎమ్మెల్యేల్ని అధికార కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారంటూ ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు. కాలం ఎంత త్వరగా గుణపాఠం నేర్పిస్తుందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెచ్చిన ఫిరాయింపుల అంటురోగం ఊరికే పోతుందా? అవే ఫిరాయింపుల సంప్రదాయాన్ని ఇవాళ రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనే మాట కేసీఆర్ కు ఖచ్చితంగా సరిపోతుంది. 2014 ముందు తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ జనరల్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులకు సైతం లక్షల్లో తప్ప కోట్లలో ఖర్చయ్యేది కాదు. 2014లో కేసీఆర్ అధికారం చేపట్టాక అసెంబ్లీ అభ్యర్థులు కోట్లు ఖర్చు చేస్తే గాని ప్రత్యర్థికి పోటీ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2014 నుంచి తెలంగాణలో ధన రాజకీయాలు బాగా ముదిరిపోయాయి. తెలంగాణలో ధన రాజకీయాలకు, ఫిరాయింపులకు కేసీఆర్ పితామహుడిగా మారిపోయారు. రాష్ట్రంలో ఖరీదైన ఎన్నికలకు, ఫిరాయింపులకు విత్తనాలు చల్లిందే ఆయన. ఉప ఎన్నికలంటేనే 100 కోట్ల పందెంగా మార్చేశారాయన. ఇలాంటి పెట్టుబడి రాజకీయాల్ని చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇవాళ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సత్యహరిశ్చంద్రులు ఎందరో కేసీఆర్ కి తెలియదు. 10 ఏళ్లలో అలాంటి వారిని చేర్చుకుని బీఫామ్లు ఇచ్చి ఇప్పుడు వారు పార్టీ వదిలిపోతుంటే అంగలార్చి ప్రయోజనమేంటి? కొందరు రియాల్టర్లు, కాంట్రాక్టర్ని సైతం ప్రజా ప్రతినిధుల్ని చేశారంటే తనకు ఓటమే ఉండదన్న కేసీఆర్ ధీమానే కారణం. అందుకే ఆయన ప్రజలు ఓడించి నేల మీదకి తెచ్చారు. ఓడిపోయిన వారు కూడా పార్టీని వదిలిపోతున్నారు అంటే బీఆర్ఎస్ అస్తిత్వానికి పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతం. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రోత్సహించిన ఫిరాయింపులు అన్యాయమే తప్పించి న్యాయమైనవి కావు. 2014లో టీఆర్ఎస్ బొటాబొటిగా 63 స్థానాలే గెలవటం వల్ల ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటారనే వాదన ఉంది. దానికి ముద్దుగా రాజకీయ పునరేకీకరణ అని పేరు కూడా పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ ను ఏకంగా మంత్రిని చేశారు.
మరొక పార్టీ నుంచి గెలిచిన సభ్యుణ్ణి ఏకంగా కేబినెట్ లోకి తీసుకోవడం చట్ట ఉల్లంఘనే. కేసీఆర్ నిర్ణయానికి గవర్నర్ అభ్యంతరం చెప్పినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. చివరకు అదే గవర్నర్ చేత తలసానిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కేసీఆర్కే సాధ్యమైంది. 2014లో బొటాబొటిగా 63 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ప్రతిపక్షాల ఎమ్మెల్యేల్ని చేర్చుకోవడంలో తప్పులేదనుకుంటే, ఇప్పుడు కూడా బొటాబొటిగా 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటే తప్పులేదని కేసీఆర్ ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఈ ప్రశ్నకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ల దగ్గర జవాబు దొరకదు. అందుకే వాళ్లు తెర ముందుకు రాకుండా కౌశిక్ రెడ్డిని ప్రయోగించారు. కేసీఆర్ చేతిలో తానొక అస్త్రమన్న విషయాన్ని మర్చిపోయిన కౌశిక్ రెడ్డి వీరావేశంగా చెలరేగిపోతున్నారు. అరికెపూడి గాంధీ అంతు తేలుస్తానంటూ వీధుల్లోకి వచ్చి వీరంగం ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటాన్ని కేసీఆర్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులకు మించి లేకపోతే 6 నెలలకు మించి ఉండదని శాపనార్థాలు పెడుతున్నారు. కేసీఆర్ మాటల్నే రేవంత్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి ఆసరా చేసుకుంటున్నారు. కేసీఆర్ తన ప్రభుత్వానికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నందున తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవటానికి బీఆర్ఎస్ ఫిరాయింపుదారుల్ని చేర్చుకోక తప్పట్లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే తమ హయాంలో ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. చట్టబద్దంగా శాసనసభ పక్షాల్ని విలీనం చేసుకున్నామంటూ మొన్న ఢిల్లీ ప్రెస్ మీట్ లో కేటీఆర్ కామెంట్ చేశారు. వాస్తవానికి టీఆర్ఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి టీఆర్ఎస్ కండువా కప్పి 12 మంది అయ్యాక కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరిగా కండువా కప్పుతున్నారు. 26 మంది అయ్యాక బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారేమో. అప్పటి ఫిరాయింపుల్ని బీఆర్ఎస్ ఎలా చట్టబద్ధం చేసుకుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అవే ఫిరాయింపుల్ని అలాగే చట్టబద్ధం చేసుకుంటుందేమో చూడాలి.